ఇన్స్టాగ్రామ్లో అయితే మోడీ గారి స్టేట్మెంట్ వచ్చేసింది. జంతర్ మంతర్ మొత్తం చూసాం. ఏదైతే ప్రొటెస్ట్ చేశారో వాళ్ళు ధర్నా, కాక్రోచ్ జనతా పార్టీ స్టూడెంట్స్తో కలిపి పెద్ద ఎత్తున వేలాది లక్షల మంది అయితే ధర్నాకు దిగారు. ఏదైతే నీట్ పేపర్ లీక్ విషయం పైన కేంద్ర ప్రభుత్వం అయితే కిందకి దించారు. సరే, వాళ్ళైతే పేపర్ లీక్ ఎలా అయిందో బీజేపీ ప్రభుత్వం ఎవరైతే కేంద్ర శాఖ విద్యాశాఖ మంత్రి ఉన్నాడో రాజీనామా అయితే చేశాడు. కానీ మోడీ గారి పైన, మోడీ గారి తల్లి పైన అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే దుమ్ముగా అసభ్యకరంగా అయితే వైరల్ అయితే పోస్ట్ అయితే పెట్టారు. ఏమని? మోడీ గారి తల్లి పైన, మోడీ గారి పైన అయితే దుమ్మెత్తి పారేశారు, అసలు కడిగేశారు. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అయితే షేక్ అయిపోయింది. వ్యూస్ కూడా మామూలుగా లేవు. కొన్ని మిలియన్స్ వ్యూస్లు అయితే మన భారతదేశానికి పిఎంగా అంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు. ప్రతి పౌరుడు భారతదేశంలో ఉండేటప్పుడు ఎవరున్నా సరే, ఏ కులానికి ఏ జాతికి సంబంధించిన వ్యక్తి ఉన్నా కూడా మన భారతదేశంలో ఉండే ప్రధానమంత్రికి గౌరవించడం మా బాధ్యత. అది అయితే వాస్తవం. ఎందుకంటే మీరు న్యాయపరంగా, చట్ట ప్రకారంగా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా అయితే పోరాడండి, రాజకీయంగా విమర్శించండి. కానీ పర్సనల్ విషయాలు తీసుకొని అంటే లేనిపోని పదజాలాలు, అసభ్యకరంగా బూతీలు, బూతీలు అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కొంతమంది యువకులు అయితే మోడీ గారి తల్లిపైన, మోడీ గారి పైన అయితే ఇన్స్టాగ్రామ్లో అదే పనిగా చేశారు. సరే, మోడీ గారి స్టేట్మెంట్ ఇన్స్టాగ్రామ్లో నిన్న ఏం చెప్పారంటే, నన్ను తిట్టారు, నా తల్లిని తిట్టారు, కానీ నా నాలిక ఏదైతే నా నాలిక అయితే టంగ్ ఉందో, ఏదైతే నా పళ్ళు ఉన్నాయి తీతో, దాన్ని కొరికినా నాలిక కొరికినా నాకు పెయిన్ వస్తుంది. ఈ పిల్లలు కూడా నాతో పాటు రండి, నాతో కలిసి పని చేయండి, ఈ భారతదేశంలో ముందుకి ఏదైతే సమస్యలు ఉన్నాయో మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి, మీ సమస్యలన్నీ కూడా నేను పరిష్కారం చేస్తానని చెప్పి మోడీ గారు అయితే ఇన్స్టాగ్రామ్లో తెలియచేశారు. అదేవిధంగా ఇకపోతే కేసులు పడతాయని చెప్పి జంతర్ మంతర్ అయితే జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ అయితే ఎప్పుడైతే ధర్నా చేసిందో స్టూడెంట్స్ పైన కేసులు పెడుతున్నారు, ఎఫ్ఐఆర్ చేసి కోర్టులకి తిప్పిస్తారని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. కానీ మోడీ గారు అయితే స్టేట్మెంట్లో ఎవరి పైన కేసులు పెట్టి మీకు కేసుల చుట్టూ నేను తిప్పించడం నాకైతే అంత అవసరం లేదు, ఇది చాలా బాధాకరం విషయం అని చెప్పి నేనైతే సమీక్షిస్తున్నానని చెప్పి మోడీ గారు తెలియజేశారు.